ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును 6 అధికారుల బృందం 2 గంటలుగా ప్రశ్నిస్తోంది. 2024 మార్చి 10న నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఒకే రోజు 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. నిందితులు ప్రభాకర్ రావు ఓ ఛానల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ బృందం హరీష్ ను ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును అయితే 6 అధికారుల బృందం 2 గంటలుగా ప్రశ్నిస్తోంది. గతంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం రాజకీయంగా కుదిపేస్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును ప్రస్తుతం సిట్టు బృందం ఈ కేసులో విచారణ చేస్తోంది. సో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా మనం చూస్తే అధికారులను ప్రధానంగా కూడా ప్రశ్నించడం కావచ్చు, అరెస్ట్ చేయడం లాంటివి జరిగాయి. సో గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా బాధ్యత కలిగినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారి విషయంలో ప్రస్తుతం ఇవాళ హరీష్ రావు విచారణ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. సో గతంలో ఈ కేసు విచారిస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినటువంటి వారు, లేదా ప్రెస్లో మాట్లాడినటువంటి వారు, ఇలా రకరకాల వ్యక్తులను కూడా విచారించింది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, లేదా ఇతర బిఎల్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది నాయకులను విచారించినప్పటికీ ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రస్తుతం హరీష్ రావు సంబంధించి భావించాల్సి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎపిసోడ్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. సో అధికారులు మొదట కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అనేది విచారణ కొనసాగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సిఎస్ కావచ్చు, జిఏడి సంబంధించినటువంటి కార్యదర్శి కావచ్చు, లేకపోతే డీజీపీ, వీరిని కూడా విచారించినటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా సిట్టు అధికారులు తీసుకొని ఉన్నారు. అలానే ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి చాలామంది బాధితులు కావచ్చు, లేదా కంప్లైంట్ చేసినటువంటి వారు, ఇలాంటి వారందరినీ కూడా విచారించి ఏ నెంబర్లు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ట్యాప్ అయ్యాయి, ఇవి కరెక్టేనా కాదా, ఇలాంటివన్నీ కూడా క్రాస్ ఎగ్జామ్ చేసినటువంటి పరిస్థితి. సిట్ అధికారులు చాలామంది దగ్గర అవన్నీ కూడా రికార్డ్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పట్లో చాలామంది రాజకీయ రంగ ప్రముఖులు కావచ్చు, మీడియాకు సంబంధించినటువంటి ముఖ్యులు కావచ్చు, లేదా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వారు, లేదా సొంత పార్టీకి సంబంధించినటువంటి వారు, ఇట్లా రకరకాల వ్యక్తులపైన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ఈ కేసు విచారణ చేస్తుంది. అయితే ఇప్పుడు హరీష్ రావును ఏ అంశాలపైన క్వశ్చన్ చేస్తున్నారు, ప్రస్తుతం ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రశ్నించేటువంటి అంశాలేంటి, ఆయన దీనికి సంబంధించి ఏం చెప్పేటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసులో సుప్రీంకోర్టులో హరీష్ రావుకు రిలీఫ్ వచ్చింది. కానీ ఈ కేసు సిట్ మొదటి నుంచి విచారిస్తున్నటువంటి కేసు కాబట్టి దీంట్లో ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటి, దానికి ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటి, సో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, దానిపైన ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ప్రస్తుతం సిట్ దగ్గర నుంచి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. సతీష్ కూడా మనతో పాటు లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే హరీష్ రావుకు నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు ఇది రాజకీయంగా వేధించేటువంటి ప్రక్రియ, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ముందుగా ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్, ఏంటి అసలు హరీష్ రావును విచారణ కొనసాగుతోందా, ఏ అంశాలను ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు, ఆయన విచారించేందుకు దాదాపు 4-5 అంశాలు మనం గతంలో కూడా చర్చించుకున్నాం, వీటి ఆధారంగానే ఉండబోతోంది అనేటువంటిది. ప్రస్తుతం హరీష్ రావుకి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఏ అంశాలపైన ప్రశ్నించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది? ప్రస్తుతం హరీష్ రావును అయితే దాదాపు 2 గంటల నుంచి
విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 గంటల పైగా హరీష్ రావును విచారించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి డిఎస్పీ విచారణ చేస్తున్నారు. అతని ఆధ్వర్యంలోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రకు సంబంధించి కొంత సిట్ అధికారులకు అవగాహన ఉంది. మరోవైపు ఇప్పటికే బాధ్యతలుగా ఉన్నటువంటి ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని కూడా ప్రస్తుతం హరీష్ రావును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే అప్పటి ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, డిఎస్పీ ప్రణీత్ రావు కావచ్చు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ప్రవీణ్ ఒకసారి లైన్ లోనే ఉండు. మనకు ఢిల్లీ నుంచి కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మన సతీష్ కూడా అక్కడ లైవ్ లో అందించేందుకు ఒక్కసారి అక్కడికి వెళ్దాం, తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఏ సతీష్, ఏంటి బీజేపీ రియాక్షన్ ఏంటి? మనకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా హరీష్ విచారణకు సంబంధించిన విషయంలో కూడా సో కేటీఆర్ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నారు, అది కూడా చూద్దాం ఒకసారి. రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమం తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమం తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. వాళ్ళు ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము, ధర్మము, న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది. కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు, మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము. కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్. వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తానే ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాలి. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులు అందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ లో పెట్టినాడా? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గలడు? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా. అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోలీసు వాళ్ళని చెప్పానా? ఏది లేదు, అంతా లీక్ల మీదకెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అదే రాస్తున్నారు. ఆ లీక్ ఇచ్చుడు, మీరు అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయ అక్షరాలతో రాసుడు, దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి. ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తోంది. విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్, అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా. బరాబర్ కొట్లాడతాము, బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి 100% విచారణ పూర్తి కాలేదు. ఎందుకంటే హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా, మర్చిపోయిందా మీరు?